హలో ఎవ్రీవన్. మా వీడియో వ్యూవర్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ, అలానే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా క్లయింట్స్ అందరికీ కూడా ఒక నోట్ అండి. ఐ నో దిస్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ వరీసమ్ టువర్డ్స్ మార్కెట్స్. ఒకవైపు పోర్ట్ఫోలియోస్ అయితే ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో మార్కెట్స్ హ్యావ్ కరెక్టెడ్ 10% కరెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా ఉంటాయో కూడా డైరెక్షన్ అయితే ఇప్పటి వరకు ఏమీ తెలియట్లేదు. సో ఇలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మేనేజ్ చేయాలి, సో ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు అవాయిడ్ అంటే మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే మార్కెట్స్కి దూరంగా ఉండాలా అంటే మై ఆన్సర్ ఈజ్ బీ దేర్ ఇన్ ద మార్కెట్స్ అండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వాల్టిలిటీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఈ వాల్టిలిటీలు అనేవి ఇలాంటి సిచ్యువేషన్స్, వార్స్ కానీ, కోవిడ్ కానీ, టారిఫ్స్ కానీ, ఈ సిచ్యువేషన్స్ అన్నీ అలా వస్తూనే ఉంటాయండి. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వాల్టిలిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో వాట్ ఇన్వెస్టర్ కెన్ డూ, డోంట్ గో ఫర్ ప్యానిక్ సెల్లింగ్ కానీ, ప్యానిక్ బయింగ్ కానీ, లేకపోతే మన ప్యానిక్ డెసిషన్స్ కానీ తీసుకోకూడదు. సో ఏదైనా ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ యాడ్ సమ్ అమౌంట్ అండి. అంటే ఈ టైంలో ఎందుకు మేము స్టాక్ మార్కెట్లో ఇంకొంచెం మనీ అనేది మీ దగ్గర ఐడల్ మనీ ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. సో లైక్ దట్, ఎందుకంటే ఇప్పుడు వాల్యూషన్స్ అన్ని చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ఈపీఎస్లు బాగున్నాయి. అలానే మిడ్ క్యాప్స్ కూడా వాల్యూషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. లార్జ్ క్యాప్ వాల్యూషన్స్ కూడా బాగున్నాయి. సో యూ కెన్ యాడ్ సర్టన్ అమౌంట్. ఎస్ఐపీస్ మీరు స్టెప్అప్ చేసుకోండి, పెంచుకోండి. ఎస్ఐపీస్ అస్సలు పాజ్ చేయొద్దు. ఏమైనా లంసమ్స్ ఉంటే వెల్త్ క్రియేషన్కి ఇలాంటి టైం మీకు మంచి మార్కెట్స్లో రీబౌండ్ వస్తుందని, అంటే ప్రతిసారి వార్ జరిగిన ప్రతిసారి, రీసెంట్గా మీరు పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు కూడా మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, తర్వాత ఇమీడియట్గా రీబౌండ్ అయ్యాయి. సో వార్ అయిపోయిన ప్రతిసారి మార్కెట్స్ అనేవి ఇమీడియట్గా ఒక 1 ఇయర్లో కానీ 6 మంత్స్లో కానీ ఖచ్చితంగా రీబౌండ్ అవుతాయి. బట్ లాంగ్ టర్మ్ వ్యూతోనే రండి. సో లైక్ 3 ఇయర్స్ 5 ఇయర్స్లో మీకు ఇన్వెస్ట్ చేసుకునే అమౌంట్, ఆ కెపాసిటీ ఉంది అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ సమ్ అమౌంట్ ఫర్ బెటర్ వెల్త్ క్రియేషన్. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి అసలు స్టాక్ మార్కెట్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎస్పెషల్లీ రిటర్న్స్ అనేవి ఇవ్వలేదు. సో డెఫినెట్లీ మేబీ 2 ఇయర్స్ పాజ్ తర్వాత మేబీ ద మార్కెట్స్ విల్ బీ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ బౌన్స్ బ్యాక్ అనేది మనము చూడొచ్చు. వాల్యూషన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ వార్స్ తర్వాత రీబౌండ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ గ్లోబల్ ఇష్యూస్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానీ, గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల, లేకపోతే మన ఇండియన్ రూపీ డిప్రిసియేషన్ వల్ల కూడా, అండ్ క్రూడ్ ఆయిల్, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ గ్యాస్ డిస్ట్రప్షన్స్ వల్ల మార్కెట్ అయితే ఈరోజు చాలా ప్యానిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిందండి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఎక్కడైనా లోన్స్ తీసుకొచ్చి మాత్రం అస్సలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. గోల్డ్ కూడా అలానే వాలటైల్గా ఉంది, అలానే క్రూడ్ ఆయిల్ అలానే వాలటైల్గా ఉంది, స్టాక్ మార్కెట్స్ కూడా వాలటైల్గా ఉన్నాయి. ఈవెన్ మనకి రియల్ ఎస్టేట్ కూడా అలానే ఉంది. సో డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్. ప్లీజ్ డూ కన్సల్టర్స్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్